ఇగో ఇది దీనమైన స్టోరీ, ఇది దీనమైన బాధ కలిగించే స్టోరీ ఇది. అయ్యో మొగిలయ్య, పెన్షన్ లేక కూలీగా మారిన కిన్నెర మొగిలయ్య పద్మశ్రీ అవార్డు గ్రహీత. పద్మశ్రీ అవార్డు గ్రహీత. అదేం సినిమాది, భీమ్లా నాయక్. ఆ టైటిల్ సాంగ్ ఉన్నది కదా, దాంట్లో ముందు సాకి పాడతాడు, ఆడ కాదు ఈడ కాదు అనే ఆ ముందు సాకి వస్తుంది కదా, ఆ సాకి పాడిన కిన్నెర మొగలయ్య. ఆ సాకి కాంచ కూడా ఈయన కిన్నెర మీద స్పెషలిస్ట్. ఈయన కిన్నెరలో ఎన్ని రాగాలు ఉన్నాయి, ఆ కిన్నెరని ఏ విధంగా వాయించాలి దాంట్లో స్పెషలిస్టు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వెళ్ళి పద్మశ్రీ అవార్డు అందుకున్నాయన. ఏం చేస్తాడు, మాల్ పని చేయడానికి పోతాడు. మాల్ కలిపి ఇంటిని పోషించుకునే ఒక దుస్థితికి వచ్చింది. గొప్ప కళాకారుడు, అడవిలో పుట్టిన గొప్ప కళాకారుడు. కిన్నెర వాయించేటోడే లేడట భారతదేశంలో ఇంత అద్భుతంగా. ఈయనను మాల్ కలుపుకునే పనికి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. పింఛనియలేదట 4 నెలలుగా. కొడుకు మూర్ఛవ్యాధి ఉన్నదట, భార్య మంచాలనే ఉన్నదట. ఏం చేస్తాడు మరి? ఇప్పుడు ఇదే గనక కేసీఆర్ ఉన్న హయాంలో జరిగితే, ఏ కేసీఆర్ నీ కొడుకు గిట్లనే పోతాందా అమాల్ పనికి, నీ బిడ్డ గిట్లనే పోతాందా అమాల్ పనికి, నీ ఇల్లు చల్లగుంటే అయిపోయానా, రాష్ట్రం అంతా ఆగం కావాలా? ఈ ఒక్కొక్కడు ఎన్ని మాటలు మాట్లాడు. ఏ కుక్క నచ్చినా, ఏ నక్క చచ్చినా, ఏ ఎలుక చచ్చినా, ఏ పంది చచ్చినా అన్ని కేసీఆర్కే అంట కట్టింది. మరి సన్యాసులారా, కిన్నెర మొగలయ్య ఈ రోజు ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక అత్యుత్తమైన కళాకారుడు, కేంద్ర ప్రభుత్వమే గుర్తించింది. మరి అలాంటోడు తన వాయిద్యాన్ని విడిచిపెట్టి, తన కళను విడిచిపెట్టి ఈ రోజు అమాలి పనికి పోయవలసిన దుస్థితి ఏర్పడిందంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదురా ఇది? రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ ఆపడం వల్లే కదా ఆయన పనికి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఇవ్వవలసిన బెనిఫిషరీ ఇవ్వకపోవడం వల్లే కదా. ఖచ్చితంగా ఇది రేవంత్ రెడ్డి పాపం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాపం. ఇది ఒక కళాకారుణ్ణి తీసుకుపోయి గిట్లా మళ్ళా కళని ఇడిచిపెట్టి పొట్ట గడవాక పని చేసుకునే కాడికి తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఇది. ఇక్కడ పాట పాలించుకొని పెన్షన్ ఎడగొచ్చిన రేవంత్ సర్కార్ ఇంటికి పిలిపించుకున్నాడు. ఈ వాయిద్యం పట్టుకొని ఇక వాయిస్తా అంటే వాళ్ళ భార్య, ఈయన, వాళ్ళ బిడ్డ నవ్వుకుంటా కూర్చున్నారు. జయరాజు ఏడవన్నావు, అందశ్రీ ఏడవన్నారా మీరు? కోదండరా అంటే వాళ్ళు కళాకారులు కదా. దొరకు అహం వచ్చింది, ఏది మన అందశ్రీ. దొరావో దొరా అన్న ఈయనెవరు మరి? పాస్పాన సన్నాసి అందశ్రీ నిన్నే అనేది. మిమ్మలను ఒక్కొక్కరిని వాయిలు బరిగలు అందుకొని ఉరికించుకొని కొట్టినా తప్పులేదు. ఆ దొర వేయండు, ఈ దొర వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మంచిగా ఉన్నదా? కళాకారులను అవమానిస్తాను, మంచిగా ఉన్నదా? అందశ్రీని రేవంత్ రెడ్డి ఇంటికి పిలుచుకొని చిన్న ఇంటర్వ్యూ పెట్టగానే ఓ ఇక మొత్తం చల్లబడ్డా. మీకు పీకి పదవులు ఒక్క పదవి ఇస్తే అడుగు మమ్మల్ని. పీకి బిస్కెట్లు కూడా ఇయ్యారు మీకు. ఇంకా కేసీఆర్ హయాంలోనైనా కళాకారులు డప్పు కొట్టుకునేటోళ్ళు, సాంస్కృతికంగా స్టేజ్ల మీద ఎగరేటోళ్లకు ఏ 10 సంవత్సరాలు పింఛన్లు ఇచ్చిండు, జీతాలు, పింఛన్లు కూడా జీతాలు ఇచ్చిండు. ఒక్కొక్కరికి 25,000 రూపాయలు ఇచ్చిండు. తెలంగాణ ఉద్యమంలో ఆడి పాడి దుంకినందుకు, ప్రజలను చైతన్యవంతులను చేసినందుకు, కళాకారుల మీద ఉన్న గౌరవంతో సాంస్కృతిక శాఖని ఒకటి ఏర్పాటు చేసి నెల 25,000 రూపాయలు ఇచ్చిండు. తెలుగు మహాసభలు పెట్టి అట్లా కూడా కళాకారులను గౌరవించిండు. గది కళకిచ్చే గౌరవం. ఇప్పుడు ఈ కళను అవమానించిండు రేవంత్ రెడ్డి. ఇది కిన్నెరం మొగిలయ్య కిన్నెరను వదిలేసి పారబట్టుకునే కాడికి తీసుకొచ్చిండు. ఇప్పుడు మాట్లాడుర్రిగా, ఆ ప్రభుత్వం ముద్దుగున్నదా, ఈ ప్రభుత్వం ముద్దుగున్నదా? ఇప్పుడు మాట్లాడాలి ఒక్కొక్కరు.